హలో అందరికీ, నా పేరు దిల్షా అండ్ ఇవాళ మీకు ఒక మంచి ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మన అందరికీ ఎవరి వాళ్ళ స్టోరీస్ ఉంటాయి, కానీ ఒక విషయం అందరిలో ఉంటుంది. ఏంటంటే వాళ్ళ బలం, వాళ్ళ ఇంట్రెస్ట్. అండ్ మేము ఆ ఇంట్రెస్ట్ మీలో ఉన్న బలం కనుక్కొని దాని మీద మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇంకా మంచిగా అయ్యేటట్టు చేస్తాం. మీరు ఎవరైనా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే, మీలో ఒక గొప్ప బలం ఉంటుంది. మీ ఫ్యూచర్ని మీరే చక్కదిద్దుకునేటట్టు మేము మీకు హెల్ప్ చేస్తాం. కానీ ఆ బలాన్ని అన్లాక్ చేయాలంటే కొన్నిసార్లు ఒక స్పార్క్ లాగా కావాలి, ఒక ఇన్స్పిరేషన్, ఒక అవకాశం, లేకపోతే మీకోసం మీ మీద నమ్మకం పడే ఒక మనిషి. అండ్ ఆ మనిషి నేనవుతాను. ఆ ఆ మనిషి నేను అయ్యి మా ఆర్గనైజేషన్లో నుంచి మీ ఫ్యూచర్ కోసం హెల్ప్ చేస్తాను. మా ఆర్గనైజేషన్లో మేము ఫోకస్ చేసే స్పేస్ ఏంటంటే స్టెమ్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఇవి ఉత్తి పాఠాలు మాత్రమే కాదు, ఇవి ఫ్యూచర్కి ఒక స్టెప్ ఫార్వర్డ్. అంటే ఫ్యూచర్ మనం గొప్పగా నిలుచుకోవాలంటే ఈ ఒక్క స్టెమ్ అనే దానిలో మంచి అవగాహన ఉండాలి. ఈ స్టెమ్ అనేది ఫ్యూచర్లో సొల్యూషన్స్కి మనం ఏవైతే చేయగలుగుతాం, మన సొసైటీకి మనం హెల్ప్ చేయడానికి, మన ఫ్యూచర్కి మనం హెల్ప్ చేసుకోవడానికి ఈ స్టెమ్ అనేది చాలా ముఖ్యం. కానీ చాలా మందికి ఒక మార్గం అనేది ఈజీగా దొరకదు. అందుకే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ వచ్చి మీ మేము మీకు ఆ దారి చూపిస్తాం. ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్లో ఫ్రీ స్టెమ్ వర్క్షాప్స్ అని, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, కోడింగ్, కెమిస్ట్రీ, బయాలజీ, మీకు ఏది ఇష్టం ఉన్నా కానీ మేము మీకు హెల్ప్ చేస్తాం. దానిలో ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఇంకా మంచిగా చేసేటట్టు మేము చూస్తాం. మీలాంటి స్టూడెంట్స్ కోసమే మేము ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసాం. అండ్ మేము ఎంతమందికి హెల్ప్ చేస్తున్నామో వరల్డ్ వైడ్, మీకు కూడా హెల్ప్ చేయాలనే ఈ ఈ ఇది మీకు చెప్తున్నాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీలాగే మా అమ్మ కూడా మీ స్కూల్ నుంచి చదువుకొని వచ్చింది. అండ్ ఇప్పుడు తను ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి డైరెక్టర్. అంటే మీరు మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఒక వ్యక్తి ఎంత పెద్ద స్థాయికి రీచ్ అయ్యారో మీరే చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఇలానే చేయొచ్చు. మా అమ్మ చేయగలిగిందంటే మీరు కూడా చేయొచ్చు. సో అలాంటిగా మీకు హెల్ప్ చేయడానికి మేము ఈ ఆర్గనైజేషన్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాము. కంగారు పడకండి, నేను కూడా మీలాగే స్టూడెంట్ని. కానీ నేను ఇక్కడ అమెరికాలో మా అమ్మతో రావడం వల్ల, నాకు చాలా ఆపర్చునిటీస్ ఉండడం వల్ల నేను ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోగలిగాను. కానీ మా అమ్మ లాంటి స్టూడెంట్స్, మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి కూడా మేము హెల్ప్ చేయాలి. కాబట్టి మా అమ్మ లాంటి స్టూడెంట్స్ మీలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని, ఇప్పుడు మా అమ్మ అంటే చాలా కష్టపడి చదువుకొని చాలా కష్టపడి ఆపర్చునిటీస్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ ఆపర్చునిటీస్ వెతుక్కొని తను ఎదగాల్సి వచ్చింది. అది చాలా టైం పట్టింది. మీకు అలా టైం పట్టకుండా మీ స్కూల్లోనే ఈ క్లాసెస్ నేర్చుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. మీ నెక్స్ట్ స్టెప్స్లో మీరు ఇంటర్మీడియట్, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఓ ఇదేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు ఈ సబ్జెక్ట్స్ అన్నీ. ఈ స్టెమ్ సబ్జెక్ట్స్ అనేవి మీ ఫ్యూచర్కి, మీరు ఏ రౌట్ వెళ్ళాలనుకున్నా, మీరు ఎటువంటి జాబ్లోకి వెళ్ళాలనుకున్నా మీకు హెల్ప్ అవుతుంది. సో అందుకే మేము ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాం ఫ్రీగా. సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీ ఫ్యూచర్ కోసం. మీ ఎలాంటి ఎలాంటి దానిలో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మేము హెల్ప్ చేస్తాం. అగైన్ నేను కూడా మీలాంటి స్టూడెంట్. సో నేను ఏదో టీచర్ అనుకొని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఒక ఫ్రెండ్ లాగా మీకు ఉంటాను. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ మీరు చూస్తే ఇక్కడ అమెరికాకు వచ్చే ఛాన్స్, అమెరికాలో ఉన్న స్టూడెంట్స్తో మీకు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మన ఆర్గనైజేషన్తో. సో మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వండి. మీకు ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలని ఉంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. పైథాన్ బేసిక్స్ క్లాస్లో లెసన్లో ఒక చిన్న పార్ట్ అనమాట. ఇక్కడ ఒక నంబర్ గెస్సింగ్ గేమ్ అనేది నేను రాశాను. మన క్లాస్లో ఈ గేమ్ ఎలా రాయాలి, ఏమేం పార్ట్స్ ఉంటాయి గేమ్ డిజైన్ చేయడానికి, అండ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అవన్నీ నేర్పిస్తాం అనమాట.
ఈ మన క్లాస్ అయిపోయాక మీరు కూడా ఇంత ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఇలాంటి గేమ్స్ ఇంకా ఎలా తయారు చేయాలి అనేవి కూడా మీరు నేర్చుకుంటారు. సో ఈ గేమ్ ఏంటంటే 1 నుంచి 20కి మధ్యలో ఒక నంబర్ గెస్ట్ చేయాలి. కరెక్ట్గా గెస్ట్ చేస్తే ఒక మెసేజ్, లేకపోయినా ఒక మెసేజ్ రాస్తుంది అనమాట. ఇది ఎలా అవుతుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి. 1 నుంచి 20కి ఒక నంబర్ చెప్పండి. 1 నుంచి 20 మధ్యలో ఒక నంబర్ 17. ఓకే, టూ హై అంటే మరీ పెద్ద నంబర్. సో 17 కంటే చిన్న నంబర్ చెప్పండి. 8. ఓకే, 8 కూడా టూ హై. సో 8 కంటే చిన్న నంబర్. 8 టూ హైయా? 1 నుంచి 8 టూ హైయా? 5. అది కూడా టూ హై. 1 to 4 అయితే 1 2 3 4 అండ్ యూ ఓన్లీ హ్యావ్ 2 attempts left. రెండు అండ్ ఇట్స్ కరెక్ట్. సో మనం నువ్వు 4 attemptsలో గెస్ట్ చేశారు. సో అది. సో ఇలాగా సింపుల్ గేమ్స్ అయి ఉండొచ్చు, కానీ చాలా కోడ్ రాయాలి చిన్న చిన్న గేమ్స్ తయారు చేయడానికి కూడా. ఇవి ఎలా చేయాలి అనేది సింపుల్గా ఈజీగా నేర్పిస్తారు అండ్ ఫన్గా నేర్చుకుంటాము. సో ఈ ఎగ్జాంపుల్ ఇది మన పైథాన్ బేసిక్స్ క్లాస్ కోసం. దీనిలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి కోర్సెస్ వర్క్షాప్స్ ఉంటాయో మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వెబ్సైట్ యాక్చువల్లీ నేనే డిజైన్ చేశాను లోగోతో సహా. ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ అంటే మీ ఫ్యూచర్కి మొదటి అడుగు వేయడం అనమాట. అలానే ఈ లోగో కూడా చాలా ఆలోచించి చేసింది. ఇక్కడ చూస్తే మీరు షూస్, వింగ్స్ అండ్ స్టెప్స్ ఉన్నాయి. అంటే మీ మొదటి అడుగులకి మేము వింగ్స్ వేసి మీ దారిని మేము చూపిస్తున్నామని అర్థం అనమాట. సో ఇక్కడ వెబ్సైట్లో మీరు ఫస్ట్ హోమ్ పేజ్లో చూస్తే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ లీడర్షిప్ చూపించుకోవాలని, లీడర్ అవ్వాలని అనుకుంటే జాయిన్ ద టీమ్ చేయొచ్చు. లేకపోతే మీరే ఒక లెసన్ ఏమన్నా నేర్పించాలనుకుంటే వాలంటీర్ చేయొచ్చు. మీరు ఈ స్టార్టర్ చాప్టర్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ స్కూల్లో మీరు స్టార్ట్ చేయడానికి ఇక్కడికి వెళ్ళాలి. అలా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము మన మిషన్ స్టేట్మెంట్ అనేది రాసింది. ఇదంతా మనం స్టెమ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అండ్ వర్క్షాప్స్ అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడికి వెళ్తే కోర్సెస్కి వెళ్ళొచ్చు. ఇక్కడే కాదు, ఇక్కడ పైన నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను ఆ బటన్ నుంచి వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కోర్సెస్ బేస్డ్ ఆఫ్ మన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్గా మనం డివైడ్ చేసాము. సో సైన్స్లో ఇక్కడ సెల్ బయాలజీ ఉంది, ఫిజిక్స్ న్యూటోనియన్ డైనామిక్స్ ఉంది, మనకి కెమిస్ట్రీ, సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ ఉంది, సిపిఆర్ ఎలా చేయాలో నేర్పిస్తాము. ఆస్ట్రాయిడ్ హంట్ ఉంది, రియల్ స్కైలో మనం ఆస్ట్రాయిడ్స్ ఎలా వెతకాలనేది చూస్తాము. అనాటమీ అండ్ ఫిజియాలజీ, డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి అది చాలా ముఖ్యమైనది. సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, అది చదువుకోవడానికే కాదు కానీ మనుషుల్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎవల్యూషన్, సెల్యులర్ బయాలజీ, మొలక్యులర్ బయాలజీ, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ మన ఏజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్, అది నేర్పిస్తాము. టెక్నాలజీ, కంప్యూటర్స్లోకి వాటిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి పైథాన్, జావా బేసిక్స్, డేటా సైన్స్ బేసిక్స్, ఏఐ ఈ మన కరెంట్ జనరేషన్లో చాలా ముఖ్యమైనది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, అది కూడా చాలా ముఖ్యమైనది మనకి. నెక్స్ట్ క్లౌడ్ టెక్నాలజీస్, యాప్ అండ్ గేమ్ డిజైన్. ఇందాక పైథాన్ బేసిక్స్ క్లాస్లో చూపించినట్టు గేమ్ డిజైన్, చిన్న గేమ్స్, పెద్ద గేమ్స్ అవి ఎలా తయారు చేయాలి. అండ్ రోబోటిక్స్ అనేది, రోబోట్స్ని ఎలా కోడ్ చేయాలి, ఎలా వాటిని మూవ్ చేసేటట్టు చేయాలనేది కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంజనీరింగ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవన్నీ మనం కవర్ చేస్తాం. సర్క్యూట్స్ అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, లేకపోతే ఎన్వైర్మెంటల్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ ఎన్వైర్మెంటల్, బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ మన కరెంట్ జనరేషన్లో. సోలార్ అనుకోండి, విండ్ ఆర్ వాటర్ ఎనర్జీ, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బేసిక్స్ కూడా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో మనం ఆల్జిబ్రా, మేట్రిసెస్, ప్యాటర్న్స్, ట్రిగ్నోమెట్రీ,
ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ కూడా. మనం జస్ట్ నేర్చుకోవడానికే కాదు, మనకి ఒక అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్, స్టాటిస్టిక్స్ ఎలా చదవాలా అనేది. నెక్స్ట్ మనం వర్క్షాప్స్కి వెళ్తాం. ఇందాక చెప్పాను కదా, ఆ బటన్ నుంచే కాదు, ఇక్కడ పైన నుంచి కూడా వర్క్షాప్స్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ వర్క్షాప్స్ ఏంటంటే మనకు జస్ట్ స్టెమ్ టాపిక్స్ కాదు, మనం వేరే వేరే టాపిక్స్ కూడా కవర్ చేస్తాం. స్టెమ్ వర్క్షాప్స్ ఉంటాయి, కోడింగ్ వర్క్షాప్స్ ఉంటాయి, బట్ ఆల్సో ఇంకా మంచి మంచి వర్క్షాప్స్ కూడా ఉంటాయి మనకి. మెంటల్ హెల్త్ క్యాంపెయిన్స్ అని, యోగా అని, పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్ అయింది. చాలామందికి చాలా వేరే వాళ్ళు ముందు స్పీక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అది ఎలా కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి పబ్లిక్ స్పీకింగ్ అనేది మనం నేర్పిస్తాము. ఎలా ఫియర్ చూపించకుండా ఉన్నది, ఎలా మనం ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయాలి అనేది చూపిస్తాం. అండ్ ఫండ్ రైజర్స్ చేయడం నేర్పిస్తాం. బ్లడ్ డొనేషన్, బ్లడ్ డ్రైవ్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, క్విజ్ కాంపిటీషన్స్లో మనం ఎలా పార్టిసిపేట్ చేస్తే ఎలా గెలుస్తాం అనేవి నేర్పిస్తాము. కమ్యూనిటీ అవుట్రీచ్ అంటే మనం మన కమ్యూనిటీకి ఏం చేయగలుగుతాము, అవి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అవన్నీ నేర్చుకుంటాము. క్రియేటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. మనం బుక్స్ చదవడమే కాదు, మన టెక్స్ట్ బుక్స్ చదవడమే కాదు, క్రియేటివ్గా థింక్ చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. అలా ఎలా మనం చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ అవన్నీ ఎలా చేయాలనేది నేర్పిస్తాం. అండ్ ప్రెజెంటేషన్ అగైన్ పబ్లిక్ స్పీకింగ్లో ఒక చిన్న పార్ట్. మంచి ప్రెజెంటేషన్స్ ఎలా తయారు చేయాలి అండ్ వాటిని మంచిగా ఎలా ప్రజెంట్ చేయాలనేవి కూడా నేర్పిస్తాం. అండ్ అగైన్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ డిబేట్ కూడా పబ్లిక్ స్పీకింగ్లో చాలా ఇంపార్టెంట్ అనేది. మనం మాట్లాడడమే కాదు, మన ఒపీనియన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. సో అది ఎలా చేయాలనేది నేర్పిస్తాం. ఇక్కడ ఇందాక బటన్స్ చూపించాను కదా, రిజిస్టర్ అవన్నిటికి ఇక్కడ పైన నుంచి కూడా వెళ్ళొచ్చు. రిజిస్టర్, జాయిన్ ద టీమ్ వాటికి ఇక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ చాలా క్విక్లీ ఇక్కడ మా మిషన్ అవన్నీ చూపిస్తాము. ఇది బేసిక్లీ మేము ఏంటి అనేది చెప్పే ఒక పేజ్, మేము ఎందుకు తయారు చేసాము ఇవన్నీ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను, బట్ ఇది వర్డ్స్లో మీకు రాసి ఉంటుంది. ఆ టీమ్, ఇది నా గురించి మీరు చదవడానికి, నేను సీఈఓగా ఉన్నాను కాబట్టి ఇది నా గురించి మీరు చదవడానికి. అండ్ గ్యాలరీలో కొన్ని పిక్చర్స్, మేము చేసుకున్న లెసన్స్లో కొన్ని పిక్చర్స్ మీరు చూడొచ్చు. సో ఇలాగా మా వెబ్సైట్లో మీకు అన్నీ తెలుస్తాయి. మీరు వెళ్ళి చూసి మీరు ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, మన లెసన్స్ ఏంటనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ బికమ్ అ వాలంటీర్ అని ఉంది కదా, మీరు ఒకవేళ లెసన్ నేర్పించాలనుకుంటే దానికి మేము వాలంటీర్స్ అవర్స్ ఇస్తాం, సర్వీస్ అవర్స్, సర్టిఫికేట్స్ ఇస్తాం మీరు పార్టిసిపేట్ చేసినందుకు. అదే కాదు, ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రామ్స్లో స్పీకర్ స్పాట్లైట్ అని ఉంది. అది బేసిక్లీ ఏంటంటే మేము ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ పిలిచి మేము మీకు నేర్పించడానికి వాళ్ళ నుంచి కొన్ని వీడియోస్ అలా తెస్తాము. వాళ్ళు మనకి నేర్పిస్తారు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళ ప్రొఫెషనల్స్ నుంచి నేర్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలా కూడా మేము అరేంజ్ చేసి ఆ స్పీకర్ స్పాట్లైట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ కోర్సెస్కి వెనక్కి వెళ్తే ఇక్కడ సిపిఆర్ లాంటి కొంచెం పెద్దవి వాటికి కూడా మేము ప్రొఫెషనల్స్తో చేస్తాము. అండ్ మీరు ఒకవేళ సిపిఆర్ సర్టిఫికేషన్ చేయించుకోవాలన్నా మేము ఫ్యూచర్లో హెల్ప్ చేయగలుగుతాము. సో అలా సిపిఆర్ అనుకోండి, లేకపోతే కొంచెం పెద్ద వాటికి క్లౌడ్ టెక్నాలజీస్ అనుకోండి, ఇలాంటి మనం ఇలాంటి పెద్ద వాటికి కొంచెం ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి మీకు నేర్పించడానికి మేము చూస్తామన్నమాట. సో అలాగా ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ వెబ్సైట్లో వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ రిజిస్టర్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీ కోర్సెస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నదో ఒకసారి చూడండి. మన లైఫ్కి మనమే లీడర్స్ కాబట్టి ఎవరైతే లీడర్షిప్ రోల్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ ఫామ్ ఫిల్ చేయండి. అండ్ మీ ఫిల్ చేసిన వాళ్ళలో ఒక చిన్న టీం తయారు చేస్తాను అండ్ మీతో మాట్లాడతాను. ఎలా లీడ్ చేయాలి, మీ స్టూడెంట్స్ని ఎలా చూసుకోవాలనేది, మీ చాప్టర్ని ఎలా చూసుకోవాలనేది నేను మీతో మాట్లాడతాను.